నీట్ పేపర్ లీకేజీలు యువత భవిష్యత్తు కోసం సీజేపీ నాయకత్వంలో విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ నిరసన ఢిల్లీ వీధుల్లో పెద్ద రణరంగంగా మారింది. ఈ దాడిలో విద్యార్థుల తలలు పగిలాయి, తీవ్రంగా గాయపడ్డారు. మఫ్టీ దుస్తుల్లో బ్యాడ్జీలు లేకుండా వచ్చిన బలగాలు విద్యార్థులపై దాడులు చేశాయని మనం ప్రశ్నించాము. కానీ ఇక్కడే ఒక చేదు నిజం కూడా ఉంది. ఈ గొడవల్లో కేవలం విద్యార్థులే కాదు, విధుల్లో ఉన్న వందలాది మంది పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా గాయపడ్డారు. వారిపై రాళ్ల దాడి జరిగింది. అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఒక విద్యార్థి ఉద్యమం అసలు ఎందుకో రక్తం చిందే స్థాయికి హింసకు దారితీసింది. ఇరువైపుల గాయాలు కావడానికి ఈ పరిస్థితులకు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమా? ప్రభుత్వంలో ఉన్న పెద్దల మౌనమే ఈ హింసను రెచ్చగొట్టిందా? ఇవాళ నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. ఈ ఘటనలో ఒకవైపు చూస్తే మఫ్టీ దుస్తుల్లో ఐడెంటిటీ బ్యాడ్జీలు లేకుండా కొందరు సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు విద్యార్థులను వేటాడి కొట్టాయి. రక్షణగా నిలవాల్సిన వాళ్ళే ఇలా ప్రవర్తించడం ముమ్మాటికి అరాచకం. కానీ అదే సమయంలో మరోవైపు జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో పోలీసులపైకి రాళ్ళు, బాటిళ్లు విసిరారు. 100 మందికి పైగా పోలీసుల అధికారులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతామని వచ్చిన పోరాటం ఇలా హింసాత్మకంగా మారడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. విద్యార్థుల ఉద్యమానికి ఉన్న పవిత్రతను, నైతిక బలాన్ని ఈ హింస దెబ్బతీసింది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. యంగ్స్టర్స్ ఇంతలా రోడ్లపైకి వస్తుంటే, రోజు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇక్కడ తప్పు ముమ్మాటికి ప్రభుత్వానిదే. విద్యార్థులు రోజులు తరబడి జంతర్ మంతర్ దగ్గర ఎండనక వాననక నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి వద్దకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు ముందుకు రాలేదు? విద్యార్థుల డిమాండ్లపై స్పందించకుండా ఒక చల్లని మౌనాన్ని, కోల్డ్ సైలెన్స్ ఎందుకు పాటించారు? ఎప్పుడైతే ప్రభుత్వం చర్చలకు తలుపులు మూసేస్తుందో అక్కడ అసహనం పెరుగుతుంది. విద్యార్థుల ఆవేదనను కాలయాపనతో తొక్కేయాలని చూసిన ప్రభుత్వ వైఖరే పరిస్థితులు చేయి దాటిపోవడానికి, ఇరువైపులా రక్తం చిందించడానికి కారణమైంది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే విద్యార్థులను, యువతను కేవలం లాఠీలతో, పోలీసులతో ఎదుర్కోవాలని చూస్తే ఇది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు గాయపడడం తప్పు. హక్కుల కోసం పోరాడే విద్యార్థులు గాయపడటం అంతకంటే పెద్ద తప్పు. విద్యార్థి ఉద్యమాలను విస్మరిస్తే లేదా అణిచివేస్తే చరిత్రలో ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో కేంద్రం గుర్తించుకోవాలి. ఈ హింసను ఆపాల్సిన మార్గం చూపాల్సింది పోలీసులు, లాఠీలతో కాదు, కేంద్ర ప్రభుత్వం సంభాషణ, నిర్ణయాలు మాత్రమే. మరి సీజేపీ నిరసనలో ఇలా హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వ మౌనమే కారణమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నిర్భయంగా తెలియజేయండి. సమాజంలో జరుగుతున్న నిజాలను మీ ముందుకు తీసుకొస్తున్న మన మైరియల్ సొసైటీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.